గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. మౌనిక గారంటే నేను అన్నట్టే యూట్యూబ్లో రకరకాల కంటెంట్ ఉంటుంది. అవునండి కదా, ఒకరిని నవ్వించడం ఎంత గొప్ప విషయమో అంత కష్టమైన విషయం కూడా, అంత ఈజీ కాదు. ఎలా అండి, అంటే ఎలా మేనేజ్ చేస్తున్నారు కామెడీ వీడియోస్? అలా నా ప్లస్ పాయింట్సే కామెడీ వీడియో అండి. ఓకే, అంటే టిక్ టాక్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్ట్ చేశాను. ఎక్కువగా కోవేసర్ల గారి వీడియోసే బాగా రీచ్ అయ్యమాట. ఓకే, ఇంకా నా ప్లస్ పాయింట్స్ అది. దాంతోపాటు సూర్యకాంత అమ్మగారు అండ్ భానుమతి అమ్మగారు, ఓకే, అవి అసలు ఇంకా ఇవ్వచ్చు. అసలు చాలా మంది మర్చిపోతున్న తరుణంలో ఒక్కసారి వాళ్ళని గుర్తు చేయడం ఆ డైలాగ్స్ తోటి. రైట్, అంత స్వచ్ఛమైన కామెడీ మాట, స్వచ్ఛమైన మాటలు. ఇప్పుడు మనం మాట్లాడుకునే మాటలు కానీ సినిమాలు కానీ ఈ రోజు చూస్తే రేపు మర్చిపోయే విధంగా ఉంటాయి. కరెక్ట్. కానీ ఆ మూవీస్ కానీ ఆ డైలాగ్స్ కానీ మన మనసుకి ఎప్పుడు హత్తుకుపోతాయి. సో అన్నారు కాబట్టి ఒక రెండు డైలాగులు మా భానుమతమ్మ గారిది కానీ సూర్యకాంతమ్మ గారిది కానీ ఎవరో ఒకరిది ఓకే, ఒక రెండు చెప్తారా? ఓకే, ముందు కోవేసర్ల గారు చెప్పమంటారా? రెడీ. ఆవకాయ్, వేడి వేడి అన్నంలో ఈ ఆవకాయ తగిలించి అలా కాసంత నెయ్యి తగిలించి అలా అలా కలిపి తింటే ఉంటుంది రంజు రంజు రంజు. వావ్, అంటే ఎలా అండి ఆ స్పాంటేనిటీ? ఎలా ఇప్పుడు ఇంత నార్మల్గా మాట్లాడే ఒక నిమిషంలో అలా మారిపోయారు పూర్తిగా? అంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏంటి అది మెయిన్ గ్రాస్ప్ చేయగలిగానండి. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ లో వాళ్ళ డైలాగ్ చెప్తే అలా. మనం ఎప్పుడు అంత స్పీడ్ గా మాట్లాడేయలే అని చెప్పలేం, కామ్ కూల్. ఓకే, కాకపోతే డైలాగ్స్కి వచ్చాయి అంటే కనుక ఖచ్చితంగా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ మనం వెళ్ళాలి. రైట్. అదే మహానటి సినిమాలో అప్పటిదాకా కామ్గా ఉన్నా ఈ కంటి నుంచి రెండు బొట్లు కావాలంటే రెడీ చేసేద్దాం అంటారు కదా, అంతే ఆ టైప్లో ఉండాలి. అప్పుడు ఫుల్ ప్లేజర్గా ఆడియన్స్ మన గ్రాస్ప్ చేసుకుంటారు, మనల్ని స్వీకరిస్తారు, అది నమ్ముతాను. ఓకే, నెక్స్ట్ డైలాగ్ చెప్పే ముందు మీ గురించి మాట్లాడదాం మనం, ఓకేనా? సో ఎక్కడి నుంచి మీరు మౌనిక గారు, అంటే ఏ ఊరు మీద, పుట్టింది ఎక్కడ, ఇప్పుడు అత్తగారి ఇల్లు ఎక్కడ? అంతా వెస్ట్ గోదావరి అండి. వెస్ట్ గోదావరి దగ్గర భీమవరం. భీమవరం దగ్గర ఒక చిన్న పల్లెటూరు పెన్నాడ. ఓకే, అక్కడ ఇంకొక మధ్యలో ఇంకొక ఊరు కూడా గ్యాప్ ఉండదు, వెంటనే శృంగవృక్ష అత్తవారులు పక్క పక్కనే. ఎలా, లవ్ మ్యారేజా? అదేం కాదండి, అరేంజ్ మ్యారేజే. జాబ్ వచ్చాక తీసుకొచ్చిన మ్యారేజే. దగ్గర ఉన్నారు పిల్లలు. ఓకే, అంటే మా నాన్నగారికి మేము ముగ్గురు ఆడపిల్లలు. ముగ్గురు ఏం చేసేవాళ్ళు మీ నాన్నగారు? మా నాన్నగారు ఇప్పుడు ప్రస్తుతం డిపార్ట్మెంట్లో ఉన్నారండి, భీమవరం 2 టౌన్ ఏఎస్ఐ గారు. ఏఎస్ఐ గారు? ఓకే, పోలీస్ డిపార్ట్మెంట్. అమ్మ బాబోయ్, ఎవరైనా నెగిటివ్ కామెంట్స్ చూసేవాళ్ళు కొంచెం చూసుకోండి, జాగ్రత్త. ఓకే, అమ్మగారు? అమ్మ హౌస్ వైఫ్ అండి. అమ్మ హౌస్ వైఫ్. ముగ్గురు ఆడపిల్లలు. చదువుకున్నారా ముగ్గురు? ముగ్గురు. నేను పెద్దమ్మాయి, నేను డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశాను. ఓకే, మిగిలిన వాళ్ళిద్దరు ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది, వాళ్ళకి మ్యారేజెస్ అయిపోయి వాళ్ళు సెటిల్ అయ్యారు. ఓకే, మీరు డిఎడ్ ఫినిష్ చేసి టీచింగ్ లోకి వచ్చారు. గవర్నమెంట్ టీచరా? గవర్నమెంట్. అసలు గవర్నమెంట్ టీచర్ అని ఎవరైనా మీ వీడియోస్ చూసే వాళ్ళకి చెప్తే నమ్ముతారా అండి? అంటే మనం తీసుకున్న టైమింగ్ అట్లాంటిదండి. ఆఫ్టర్ స్కూల్ ఎవరికన్నా మనసులో కొన్ని ఇష్టాలు ఉంటాయి. రైట్. ఆ ఇష్టానికి నాకు ప్లాట్ఫామ్ దొరికింది యూట్యూబ్. అలా అని ప్రొఫెషన్ని దీన్ని ఎప్పుడు క్లబ్ చేయలేదు. చాలా మందికి తెలియదు కూడా ఈ విషయం. రైట్. ఎప్పుడు పర్సనల్ వీడియోస్ పెట్టను, ఫ్యామిలీ వీడియోస్ చేయను. ఓకే, వ్లాగ్స్ అని అవి నాకు ఇష్టం ఉండవు. టాలెంటెడ్గా ఒక వీడియో తీసుకుంటాం, దానికి మనం ఎంత చేయగలుగుతాం, ఓకే, అది చాలు. అంతేనా? అంతే. ఫ్యామిలీని దీన్ని అసలు క్లబ్ చేయండి. రైట్. అందువల్ల మధ్యలోకి ఎవరు రాకూడదు, డిస్టర్బెన్సెస్ వద్దు, చాలు. మీరు ఒక్కరే కనిపించాలి, ఆ డాన్స్ కామెడీని ఏదో చేసి వెళ్ళిపోవాలి, అంతే. అంతే, అలానే చేసుకుంటూ అలాగే ఉంటుంది. నా ఛానల్ మీరు మొత్తం సెర్చ్ చేసినా మీకు ఎక్కడ కనిపించవు ఎవరు. అది ఇటు వద్దనుకున్నారు. అవును. ఓకే, మరి ఇంట్లో అందరికి ఓకేనా? అంటే మంచి ఒక టీచర్ అనగానే అదొక ప్రొఫెషనల్ జాబు, ఇంక ఇవి ఎందుకులే అమ్మా ఇలా అనరా? లేదండి, వాళ్ళు కూడా అంటే చిన్నప్పటి నుంచి కూడా స్కూల్ డేస్లో కల్చరల్ యాక్టివిటీస్లో చాలా ముందు, అన్ని ముందు. రైట్. మౌనిగా ఉంటే ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. టీచర్స్కి కానీ స్టాఫ్కి కానీ ఆ టైప్ మాట. అప్పటికప్పుడు ఇట్లా ఏదో చిన్న ప్రోగ్రామ్ పెడుతున్నాం, మౌనిక స్వాగతం సాంగ్ చేయాలి, ఏకపాత్ర అభినయం చేయాలి, రెడీ అయిపో. ఓకే, వెంటనే టక్మని రెడీ అయిపోవడం, ఎదురుకు వెళ్ళిపోవడం అన్నమాట. అంటే చిన్నప్పటి నుంచి మీకు యాక్టింగ్ మీద దీని మీద ఇంట్రెస్ట్ ఉందండి. ఓకే, మరి టీచింగ్ లోకి ఎందుకు వెళ్ళారు? అది కూడా చాలా ఇష్టం.
అది కూడా చాలా ఇష్టం, ఇష్టపడే చేస్తాను. ఎట్ ఏ టైం రెండు ఇష్టం మీకు? ఇష్టమే. ఓకే. అది మనస్ఫూర్తిగా ఇష్టపడతాను, ఇది మనస్ఫూర్తిగా ఇష్టపడతాను. ఫుల్ ప్లెజ్డ్గా ఏది చేసినా 100% చేయాలి. రైట్. స్కూల్లో పిల్లలు గుర్తుపడతారా మీ వీడియోస్ చూసి? చూస్తారండి, చూస్తారు. ఎప్పుడైనా మాట్లాడితే ఇది స్కూల్ అవర్స్, మీరేమి మాట్లాడకూడదు, మన పని మనం చేసుకుందాం. అయ్యో పాపం. అదండి, చదువుకోండి చదువుకోండి, యాక్టివిటీస్ చేయండి, చక్కగా మీరు కూడా అన్నీ నేర్చుకోండి. వాళ్ళకి నేర్పిస్తుంటా. నేను నా స్కూల్లో ఎలా అయితే ఏకపాత్ర అభినయాలు, డాన్స్లు ఇవన్నీ నేను ఎట్లా చేశాను, ఇప్పుడు నేను ఒక 100 మందికి నేర్పించుకుంటున్నాను అవి. ఓకే. సో నాకు అది చాలా హ్యాపీ. నన్ను ఒక 100 మందిలో చూసుకోవడం అన్నది నాకు హ్యాపీ. మీ నాన్నగారు ఏమంటారు మీ వీడియోస్ గురించి? ఆయనకి చాలా ఇష్టం అండి. అవునా? చాలా ఇష్టం. చిన్నప్పుడు నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. మీకు గుర్తుందో లేదో, ఈటీవీలో దమ్ రిథమ్ అనే ప్రోగ్రామ్ ఒకటి జరిగేది. ఓకే. అంటే డాన్స్ బేబీ డాన్స్ జెమినీలో జరిగేది, ఇది ఈటీవీలో జరిగేది. రైట్ రైట్. దానికి సెలక్షన్కి తీసుకెళ్తే సెలెక్ట్ అయ్యాను. ఓకే. అప్పుడే ఫస్ట్ టైం హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ నాన్నగారు మా మమ్మీ తీసుకువెళ్ళారు అన్నమాట నన్ను. ఓకే. ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చాక అక్కడ ప్యాటర్న్ ఎలా ఉండేదంటే యాంకర్ గారు ఒక టైంలో వచ్చి చేసుకెళ్ళేవారు, పర్ఫార్మెన్స్లో ఒక టైంలో వెళ్తూ ఉండి. ఓకే. చేశాక చాలా బాగుంది. ఒక 4 days ఉంటే షెడ్యూల్ వేసి ఫస్ట్ ప్రైజ్ తినకండి మేము అలా ప్లాన్ చేస్తా అంటే, డాడీకి అంత అప్పుడు టైం లేక చాలండి జస్ట్ ఒక ప్రోగ్రామ్ ఇచ్చేసి తీసుకెళ్ళిపోతాను అన్నారు. అయ్యో. కానీ అది టీవీలో టెలికాస్ట్ అవ్వలే. అయ్యో. ఎందుకంటే చాలాసార్లు ఫోన్ చేసి అడిగారు డాడీ, అంటే పాప బాగా చేసింది కదండి, ఇప్పుడు వేరే వాళ్ళకి పాప ప్రోగ్రామ్ చూపించేశాక వేరే వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చా అంటే బాగోదు, సో మీరు 4 days ఉంటే బాగుండేది, ఒక 4 performances తీసుకొని ఫస్ట్ ప్రైజ్ ఇచ్చి పంపించేవాళ్ళం, డాన్స్ బేబీ డాన్స్కి ట్రై చేయండి అన్నారు. ఓకే. సో చాలేమ్మా, చదువుకోవాలి మనం, నీ ఇష్టాన్ని కాదనుకుంటే ఇక్కడ దాకా తీసుకొచ్చాను కదా, బాగా చదువుకోవాలని. ఓకే డాడీ. ఓకే. బాగా చదువుకోవాలన్నారు, చదువుకున్నారు. అంతే. ఓకే. చదువుకున్న తర్వాత జాబ్ వచ్చింది, పెళ్లి చేసేసారు. అంతే. అంతేనా? అంతేనండి. గ్యాప్ లేదు యాక్టింగ్ వైపు కానీ డాన్సింగ్ వైపు కానీ? లేదు లేదు. 21 yearకే మ్యారేజ్ అయిపోయింది. జాబ్, 24th yearలో మ్యారేజ్. ఓకే. హస్బెండ్ ఏం చేస్తారు? ఆయన టీచర్ అండి. ఓ, మొత్తం టీచింగ్ డిపార్ట్మెంట్ చూస్ చేసుకున్నారు. అవును. ఓకే. సో ఇప్పుడు ఈ యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నారు కదా, కామెంట్స్లో కూడా మీ వీడియోస్ చూసి ఫుల్ నవ్వుకుంటామండి, ప్రశాంతంగా ఉంటుంది, మేము అందరం చూస్తాం, ఇలాంటి కామెంట్స్ వస్తాయి కదా, ఎలా అనిపిస్తుంది ఇవన్నీ చూసి? చాలా హ్యాపీగా ఉంటుందండి. మా ఫ్యామిలీ వాళ్ళు 1కి 4 సార్లు చూసుకుని ఇక్కడ అది మిస్ అయింది, ఇది మిస్ అయింది అని చెప్తారు. చాలా రిలాక్స్డ్గా ఉంటాయి వీడియోస్. చాలు, అక్కడ వరకు నేను వాళ్ళని అచీవ్ చేయగలిగాను. అంతే. అంతకు మించి ఇంకెక్కువ ఎక్స్పెక్ట్ చేయను. నేను ఎక్స్పెక్ట్ చేయరా? చెయ్యరు. నిజంగానే చాలా తక్కువ పెడతారు మీరు, తక్కువ చూపిస్తారు. చాలా తక్కువ. అంటే స్కూల్ నుంచి వచ్చాక నాకున్న కొంచెం టైంలో కుకింగ్ అవుతూ ఉంటుంది, సెల్ఫీ స్టాండ్ పెట్టుకొని నాకు నచ్చిన ఒక 2-3 వీడియోస్ ఓకే తీసేసుకుంటా. ఎప్పుడు ఈ ఆలోచన ఎప్పుడు వచ్చిందంటే యూట్యూబ్ పెట్టేసి ఇట్లా చేద్దాం? అది కోవిడ్ టైంలో అండి. ఓకే. కోవిడ్ టైంలో కాస్త ఫ్రీ టైం వచ్చింది, అప్పుడే డెలివరీ అయింది బాబుకు 1 year 1.5 year అనమాట. పెద్ద వర్క్ ఏం కాదు, పాలు ఇవ్వడం, పడుకోబెట్టడం, ఈ టైప్. కొంచెం టిక్ టాక్ చేస్తానండి, సరే చేసుకో అన్నారు. అది బాగా రీచ్ అయ్యే టైం బ్యాన్ అయిపోయింది. అయ్యో. బ్యాన్ అయ్యాక అందరూ యూట్యూబ్లోకి టర్న్ అయిపోయారు. అవును. నేను బాబు అప్పుడే వాడు చదువుతున్నాడు, మాటలు ఇవి వస్తున్నాయి, ఈ టైం వాడిని వదలకూడదు అన్న ఉద్దేశంతో నేను రాలేదు. ఓకే. కొంచెం టైం తీసుకుని 2024 మేలో, అంటే కరెక్ట్గా 1 year అవుతుంది, అప్పుడు మళ్ళీ స్లోగా స్టార్ట్ చేశాను. కొంతమంది గుర్తుపట్టారండి, అక్కడ టిక్ టాక్లో బాగా చేసేదాను, భానుమతి అమ్మ బాగా చేసేదానివి. ఓకే. చాలాసార్లు సర్చ్ చేసాం కానీ నువ్వు కనిపించలేదక్క, సో హ్యాపీ టు సీ యూ అనేవారు. టిక్ టాక్ లో మంచి ఫాలోయింగ్ ఉండేది? ఉండేదండి. ఓ, బాగుండేది. ఓకే. తర్వాత అప్పుడు అంతే, సింగిల్ ఒక్కదాన్ని, ఎప్పుడు అది ఫాలో అవుతుంది. అంతే. 2024 లో స్టార్ట్ చేశారు యూట్యూబ్. యూట్యూబ్ అంటే ముందు ఉంది, ఫోన్లో ఉంది. నేను ఛానల్ పేరు మార్చుకుని వీడియోస్ పెట్టడం, షార్ట్ వీడియోస్ పెట్టడం అప్పుడు స్టార్ట్ చేశాను. రైట్. 2024 నుంచి అంటే బాగానే క్లిక్ అయ్యారు ఈ గ్యాప్ లో. పర్వాలేదు కదా, చాలు మనం పెట్టే షార్ట్ వీడియోస్కి రీచ్ చాలు. అమ్మో, బాగానే ఉందండి, చాలా ఏంటి ఎక్కువే ఉంది మీకు. ఎస్పెషల్లీ కామెంట్స్, ఎన్ని వీడియోస్కి వ్యూస్ వచ్చినా కామెంట్స్ చాలా తక్కువ వస్తుంటాయి. మీ వీడియోకి కామెంట్స్ కూడా బాగా వస్తుంటాయి. పెట్టంగానే అందరూ అక్క అక్క అంటారు, ఎవరో ఎక్కడో నెగిటివిటీతో లావు ఉన్నావు నీకెందుకు, ఈ టైప్, అవి పట్టించుకోవాల్సిన పని లేదు. అంటారా మిమ్మల్ని లావున్నా? ఎందుకంటారండి, ఎక్కడైతే పాజిటివ్ ఉంటుందో నెగిటివ్ కూడా అక్కడే ఉంటుంది ఖచ్చితంగా. మనం ఒక దాంట్లోకి అడుగు వేసాక తీసుకుంటూ వెళ్ళాలంతే. అంటే ఇప్పుడు అలవాటైంది కానీ ఫస్ట్ ఏమైనా బాధపడే? కొంచెం అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, నాకు అవసరమా,
ఏదో జాబ్ చేసుకుంటున్నాను, సరదా కోసం పెడితే ఇట్లా చేశారు. తర్వాత నన్ను నేను మార్చుకున్నాను, వాళ్ళు ఎవరి కోసం చేయట్లేదు కదా, రైట్. నా కోసం నేను హ్యాపీగా ఫీల్ అవ్వడానికి చేస్తున్నాను. వల్గారిటీ లేదు, ఎక్కడ ఎక్స్పోజింగ్ లేదు. కామెడీ చేస్తున్నా కూడా నచ్చినప్పుడు అలాంటి వాళ్ళకి ఒక నమస్తే పెడతాను, వెంటనే హైడ్ చేస్తాను. అంతే. అంతే. అయ్యో.